మళ్ళీ దాని తర్వాత చూసుకుంటే నెక్స్ట్ సౌందర్య గారు రిపీట్ వెంకటేష్ బాబు. ఇప్పుడు మనం 25 years మాట్లాడుకుంటున్నాం సినిమా. జయం మానిదార ఒక బ్లాక్ బస్టర్. ఆ ప్రాజెక్ట్ ఏంటి సార్ పరిస్థితి? ఆ ప్రాజెక్ట్ ఎలా పట్టాలు ఎక్కింది? జయమందిర్ అంటే యాక్చువల్గా అసలు జయం మానిదార ఆయన కోసం చేసిందేనా, వెంకటేష్ బాబు కోసం చేసిందేనా కదా? అంటే అనుకున్న తర్వాత ఒక లైన్ అయితే ఉండేది నాకు, ఒక కాన్సెప్ట్ ఉండేది. దాన్ని తన బాడీ లాంగ్వేజ్ సెట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. ఓకే. సో యమజాతకుడు రిలీజ్ తర్వాత ఉషా కిరణ్ సినిమా ఉండేది నాకు. అవునా? అది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. అది ఎన్కౌంటర్ దగ్గర నుంచి పెండింగ్ ఉంది. ఎన్కౌంటర్ తర్వాత శ్రీరాములే స్టార్ట్ అయిన తర్వాత ఉషా కిరణ్ సినిమా రామోజీరావు గారికి కథ చెప్పాను. కథ నచ్చింది. కథ నచ్చి ఎవరు బాగుంటారు అని అంటే పవన్ కళ్యాణ్ గారు బాగుంటారు ఈ క్యారెక్టర్కి అన్నాను. ఓ అవునా? ఓకే ఓకే. శ్రీరాములే రన్నింగ్లో షూటింగ్లో ఉండగానే పవన్ కళ్యాణ్ గారికి అది కథ చెప్పాము. చెప్పిన తర్వాత అక్కడ ఇంకేం డిసిషన్ రాలేదు. ఈలోపు వాళ్ళు ఫాలోఅప్ లేదు. సినిమా అయిన తర్వాత మళ్ళీ ఏదో మధ్యలో ఇంకేదో సెట్టింగ్స్ రమ్మంటే ఈ సినిమా కంప్లీట్ ఈ మూడ్లో ఉన్నాను సార్ నేను. సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చి కూర్చుంటాను మీతో అని చెప్పాను నేను. నన్ను డిస్టర్బ్ చేయలే వాళ్ళు. ఓకే.